ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారులు లేరు. సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాము. వాక్యము మీరై ఉన్నారు ప్రభు. మీరు మిమ్మను ప్రత్యక్షపరచుమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తము నందు ఈ దినాన ఎవరైతే ఈ వాక్యము ద్వారా మేలు చేకూర్చబడాలని మీరు ఆశించారో ఆ బిడ్డలకై వందనాలు. వారి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని మీరు రూపొందించారు. మీకు కృతజ్ఞతలు. మీ చిత్తము నెరవేర్చుటకు ఇలాగు చేసినందున, మమ్మను భాగస్థులు చేసినందున వందనములు. ప్రభు, మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. కొద్ది దినాలుగా ఎండను తగ్గించి ఉష్ణమి ప్రభు తాకిడి నుండి బిడ్డలను విడిపించినందుకు కృతజ్ఞతలు. నాయన, ఎర్లీ మాన్సూన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ప్రభు, ప్రతి శ్రోత సువార్త వింటున్న, రక్షణ సువార్త వింటున్న ప్రతి శ్రోత రక్షించబడుటకు సహాయం చేయండి ప్రభువా. ఒక దిశ, ఒక దశ మా పరిచర్యలకు దయచేయము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. 23 నుండి 27 వచనాల వరకు యేసు అద్దరికి వెళుతున్న దృశ్యము, సముద్రయానము, గొప్ప తుఫాను, ఆయన గద్దించగా నమ్మనమ్ముగుట కనిపిస్తున్నాయి. 8వ అధ్యాయము మనం ధ్యానంలో ఉన్నాం. ఏప్రిల్ 3వ తారీఖున మనం ఈ న్యూ టెస్టిమెంట్ ప్రారంభించుకున్నాము. ఏప్రిల్ 3వ తారీఖు. మే 3కి ఒక నెల 30 దినాలు. జూన్ 3 వస్తే మరొక నెల 60 దినాలు. సుమారుగా ఇప్పటికీ 53, 54 ప్రసంగాలు, ఎపిసోడ్స్ ఈ 8 అధ్యాయాల మీద మనం వచ్చాం. ఇంకా 20 అధ్యాయాలు వెళ్ళాలి. ఇంచుమించుగా 125 పైగా ఎపిసోడ్స్ మత్తయి సువార్త మీద మనం ధ్యానిస్తాం. క్రొత్త నిబంధన ఒక వినూత్న శైలిలో, చాలా విస్తృత అర్థంతో చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇది 3rd టైం, 3వసారి మనం బైబిల్ ప్రసారం చేసుకోవటం. 15 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఇంకా ఆరోగ్యం ఎట్లుంటుందో, పరిస్థితులు ఎట్లుంటాయో, వాటి కొనసాగింపులో శ్రోతలు పరిస్థితులు ఎట్లుంటాయో, కేబుల్ పరిస్థితులు ఎట్లుంటాయో. కనుక 3rd సైకిల్ దేవుడిచ్చిన ఈ దినం అనే కాన్సెప్ట్ 3rd సైకిల్ నాకు. అందుకనే ఎక్స్ట్రాడినరీగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ప్రయత్నానికి పూనుకున్నాను. మీరు దీనిని జాగ్రత్తగా ఆలకించి వినియోగించుకోవాలని ప్రభు పేరట మనవి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి 22 వరకు నిన్న మనం ధ్యానించాం. ఈ 8వ అధ్యాయంలో ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ ఇన్సిడెంట్స్, సంఘటనలు కనిపిస్తాయి. కొండ దిగి వస్తున్నాడు ప్రభు. దిగి వస్తున్నప్పుడు కుష్ఠరోగి ఎదుర్కొన్నాడు. ఆయన అథారిటీ అక్కడ కుష్ఠరోగి చెప్పాడు, ఆయన ప్రదర్శించాడు. కపెర్నహూముకు కొండ దిగి స్ట్రైట్ కపెర్నహూముకు వస్తున్నాడు.
ఎంట్రన్స్ ఆఫ్ ద టౌన్లోనే, సిటీలోనే శతాధిపతి సెంచురియన్ అన్యుడు అతను ఎదుర్కొన్నాడు. ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి అతన్ని ఆనర్ చేశారు. దాని ఇమ్మీడియట్గా కపెర్నహూములో పేతురు ఇంటికి వచ్చాడు ప్రభు. సీరియల్ ఆఫ్ మెసేజెస్, ఇన్సిడెంట్స్. పేతురు ఇంటి అత్తగారిని బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వాళ్ళు బాగు చేశాడు. కపెర్నహూములో హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఆఫీస్ లైక్ హోమ్ అండ్ ఆఫీస్, రెసిడెన్షియల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ ఆయన అద్భుతాలు చేసిన తర్వాత ఒక ప్రాఫెసీ ఇమీడియట్గా అక్కడ నెరవేరినట్టుగా మత్తయి సువార్తికుడు చెప్పాడు. యెషయా గ్రంథములో చెప్పినటువంటి ప్రాఫెసీ ఇక్కడ నెరవేరిందన్నాడు. మనం ఆయన జన్మ సమయంలో ప్రాఫెసీస్ నెరవేరటం చూసాము. ఆయన మినిస్ట్రీ ప్రారంభమైన తర్వాత మత్తయి సువార్తికుడు రాసిన ఫస్ట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా దీన్ని మనం చూస్తాం. కనుక రోగములను భరించి బలహీనతలను వహించాడు అనే ప్రాఫెసీ యెషయా చెప్పింది, ప్రవచనం యేసుక్రీస్తునందు నెరవేరింది అన్నప్పుడు ఎంతగా ఆయన ప్రజలతో మమేకమయ్యాడు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎంతగా ప్రజల సమస్యలతో యేసు ముడిపడ్డాడు. మన ప్రోగ్రాం పేరు యేసే పరిష్కారం. దయ్యములు, రోగములు, పీడిత సమస్యలు, వీటన్నింటినీ కూడా తాను వహించెను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటి? This was to fulfill what was spoken by the prophet Isaiah. He took our illness and bore our diseases. చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ మాట. He took our illness. He took our illness. He took our illness. ఏమిటి దాని అర్థం? వ్యాధిని తీసేసుకున్నాడట. టేకెన్. కనుక టుక్ అనేటువంటి పదం తీసుకొనెను, వ్యాధులను తాను తీసుకొనెను అంటే భరించాడనమాట. తాను వహించుకున్నాడు అంటే కూడా హీ ఓన్డ్ దట్. సమస్యలను ఆయన తీసుకున్నాడు, డిసీజెస్ ఆయన తీసుకున్నాడు. ఇల్నెస్ అండ్ డిసీజెస్, రోగములను బలహీనతలను ఆయన వహించుకున్నాడు, భరించుకున్నాడు, తీసుకున్నాడు. దిస్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ మెస్సియా అండ్ దిస్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు కూడాను ప్రజల యొక్క వ్యక్తిగత బలహీనతలను, ప్రజల యొక్క వ్యక్తిగత రోగములను భరించేవాడిగా, వహించేవాడిగా, వాటికి సొల్యూషన్ యేసుక్రీస్తు నందు తీసుకొచ్చేవాడుగా తయారు కావాలి. ఇప్పుడు దేవుని సేవ ఎట్లయిపోయిందంటే రిలీజియస్ యాక్టివిటీ. ఒక చర్చ్ పెట్టాలా, మార్నింగ్ పాటలు పెట్టాలి, ప్రజలు వచ్చిన తర్వాత వాళ్లకు ఒక వర్షిప్ ఆర్డర్ కంటిన్యూ చేయాలా, ఆ తర్వాత బర్త్డేలకు మీటింగులు పెట్టాలా, మెమోరియల్ డేస్కి మీటింగులు పెట్టాలా, వెడ్డింగ్ యానివర్సరీకి మీటింగులు పెట్టాలా, రైట్, గృహ కూడికలు పెట్టాలి, కృతజ్ఞత కూటాలు పెట్టాలి. వాట్ ఈజ్ మినిస్ట్రీ అంటే ఇదే మినిస్ట్రీ. పరిచయం చాలా బాగుంది, వీలైతే టీవీలో మాట్లాడాలా, లేదంటే యాన్యువల్ కన్వెన్షన్ పెట్టాలా. వీటిల్లో ఎక్కడైనా యేసయ్య మొట్టమొదట నెరవేర్చిన ప్రవచనంగా చెప్పబడిన ఈ వహించుట, తీసుకొనుట, భరించుట, వహించుట అనేటువంటి మినిస్ట్రీ ఉన్నదా? వహించుట అనేటువంటి మినిస్ట్రీ ఉన్నదా? మనం గమనించినట్లయితే ఈ వహించేటువంటి మినిస్ట్రీ ఇవాళ కనపడటం లేదు. నేను చాలా కాలంగా చెబుతున్నాను, నేను బిషప్ కాన్సక్రేషన్ తీసుకుంది లోకంలో ఉన్న బిషప్స్ అందరికీ ఉన్నటువంటి
అన్ని విధాలైన భౌతిక విషయాలలో ఫుల్ఫిల్మెంట్ వైపు చూడాల నేను. హౌ గాడ్ లీడ్స్ ఏ లీడర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. లీడర్ సర్వెంట్, సేవకుల్లో నాయక సేవకత్వం, దాన్ని చూచాను నేను. అందుకే ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్. చాలా క్రైస్తవ సంఘాల విషయాల్లో నేను చొప్పించుకొని పరిష్కారాల వైపు ప్రయాణం చేశాను. దేవుని యొక్క వాక్యము దీనిని మనకు చాలా తేటగా చెబుతోంది. మనం మరొక సోదరుని భారము వహించుట, టేక్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్, ఇతరుల సమస్యలను మన సమస్యలుగా తీసుకొని సాల్వ్ చేయటం, దట్ ఈస్ క్రిస్టియానిటీ. మనం ఏమనుకుంటున్నామంటే ఎవరి సమస్యలు పట్టించుకోకుండా ఉండటం క్రైస్తవ్యం అనుకుంటున్నాం. నో, భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సంఘం యొక్క రోల్ ఏమిటి? పీపుల్ ఆర్ క్రయింగ్, వీపింగ్, స్ట్రగలింగ్. హౌ కెన్ ద చర్చ్ బీ సైలెంట్ ఇన్ దిస్ టైమ్? బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లీడర్స్ ఎవరు కూడా కామ్గా లేరని ఏడ్చి దేశం కోసం ప్రార్థన చేశారు. మొర్దెకై ఒక గోనె పట్ట కట్టుకొని రోడ్డు మీద వచ్చి కూర్చొని బూడిద పోసుకొని ఏడుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అగైనెస్ట్ టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ హీ కండెమ్డ్ అండ్ హీ ఫాట్ అగైనెస్ట్ దట్. కనుక క్రైస్తవ్యం అని అంటే, అందుకే ప్రభు చెప్పాడు, ప్రాణం మీద ఆశ లేనివాడు క్రైస్తవుడు. ప్రాణం మీద ఆశ ఉన్నవాడు కాదు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు క్రైస్తవుడు అవుడు. తన ప్రాణంను తృణప్రాయంగించేవాడే క్రైస్తవుడు అవుతాడు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు చనిపోయాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను 30 సంవత్సరాలుగా చనిపోయాడు. జబదయి కుమారుల్లో యోహాను సహోదరుడు యాకోబు ఫస్ట్ మార్టైర్గా చనిపోయాడు. ప్రభు అనంతరం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనంలో ఎర్లీ డేస్ ఆఫ్ ద మినిస్ట్రీ, అపోస్టలిక్ మినిస్ట్రీలో ఎర్లీ డేస్లోనే యాకోబు కత్తితో నరకబడి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? కనుక ప్రాణం మీద ఆశ ఉన్నవాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? ప్రాణం మీద తీపిని ప్రభువు కొరకు జయించిన వాడు క్రైస్తవుడు అవుతాడు. Bible is different, but we missed the original teaching of the Bible. మనం పండగ వాతావరణపు బైబిల్ని చదువుతున్నాం. అవసరతతో కూడిన బోధను మనం తీసుకోలేకపోతున్నాం. కనుక మీరు బైబిల్ అంతా తిరిగేసి చూడండి. ఫస్ట్ సెంచరీలో ఎటువంటి పవర్ఫుల్ మినిస్ట్రీలో ఇవాంజలిస్టులుగా, అపోస్టల్స్గా, పాస్టర్స్గా సేవకులు ఉన్నారు. అసలు ఎటువంటి సాక్ష్యంతో, ఎటువంటి ప్రాణ త్యాగాలతో విశ్వాసులు ఉన్నారు? వాట్ ఈస్ దేర్ యాటిట్యూడ్? ఏమిటి వారి ఉద్దేశాలు ఎట్లున్నాయంటే, సువార్త వెనక ఎవ్వరూ నశించకూడదు. మా ఆస్తులు ముఖ్యం కాదు, మా ఆరోగ్యం ముఖ్యం కాదు, మా కుటుంబాలు ముఖ్యం కాదు, మా కుటుంబ జీవితాలు ముఖ్యం కాదు, సువార్త ముఖ్యం, ప్రజలు ముఖ్యం. వారి కొరకు వీ విల్ సాక్రిఫైస్. అసెట్స్ సాక్రిఫైస్ చేశారు, టైం సాక్రిఫైస్ చేశారు, పొజిషన్స్ సాక్రిఫైస్ చేశారు, ఎంప్లాయ్మెంట్ సాక్రిఫైస్ చేశారు. పొట్ట చేత పట్టుకొని దేశాంతరాలు వెళ్ళలేదు, సువార్త చేత పట్టుకొని దేశాంతరాలు వెళ్ళారు. ఏదో ఈ ఊర్లో కరువు వచ్చింది, ఈ ఊళ్ళో తోలేశారు, ఈ ఊళ్ళో బతకలేకపోతున్నాం, వేరే ఊరు వెళ్తున్నాం, అక్కడ బతుకుదాం అని కాదు. నాట్ టు లివ్ బట్ టు డై. వాళ్ళు వేరే ఊరు పొట్ట చేత పట్టుకొని బతకడానికి వెళ్ళలేదు, వాళ్ళు పొట్ట చేత పట్టుకొని జీవించడానికి వెళ్ళలేదు, వాళ్ళు సువార్త చేత పట్టుకొని మరణించడానికి యెరూషలేము వదిలి వెళ్ళారు. తోమా బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఎవరు తోమా? మళ్ళీ తోమా ఎవరు నేను చెప్పాలి, కొందరికి తెలియదు కదా. యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకడు, భారతదేశానికి వచ్చిన యేసు శిష్యుడు, ప్రథమమైనటువంటి క్రైస్తవుడు భారతదేశంలో.
సో మనం భారతదేశం కొరకు ఎట్లా ప్రార్థిస్తున్నాం? హౌ వీఆర్ ప్రిపేరింగ్ టు మీట్ అవర్ ఇండియా. రాత్రి నేను ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చివరి భాగంలో నేను వాచ్ చేస్తున్నాను. పవర్ కట్ వచ్చింది. పవర్ పోయేటప్పటికి ఒక డిసాటిస్ఫాక్షన్ నాతో పాటు టీవీ చూస్తున్న వాళ్ళు, అరే కరెంటు పోయిందే ఈ క్షణంలో, ఆఖరి క్షణంలో, డిసైడింగ్ టైంలో పోయిందే అనిపించి మాట్లాడుకున్నాం. చూడండి, ఒక ఫీవర్, ఒక జ్వరం భారతదేశం అంతా కూడా వ్యాపించి టీవీలంతా ప్రజలంతా జస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ సేక్ ఆఫ్ 10-15 minutes ఒక రోజులో పాతగిలిపోతుంది. ఇవాళ మార్నింగ్ పేపర్లో వచ్చింది, రేపటి మార్నింగ్ కల్లా అది ఒక పాత రికార్డ్ అవుతుంది, మరొక కొత్త మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పీపుల్ ఆర్ వరీయింగ్ అబౌట్ ద క్రికెట్ మ్యాచెస్, పీపుల్ ఆర్ worrying about the TV serials, people are worrying about their earthly things. What about the people's problems? Any one of our Christians, ఎవరైనా మన క్రైస్తవుల్లో ప్రజల సమస్యల కొరకు, ప్రజల బాధల కొరకు వహించుకుందాం. we will cooperate with them, we will bring them out from their problems అని ఎవరైనా మనం పూనుకుంటున్నామా? ఆయన ఫస్ట్ ప్రాఫెసీ ఆయన నెరవేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక మనం వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఒకరి రోగములను వహించాడు అన్నప్పుడు, ఇవాళ ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి స్వస్థపరిచే వరంతో నువ్వు స్వస్థత చేయలేకపోవచ్చు అని ప్రభు కొండ మీద ఆ 24th చాప్టర్లో, మాథ్యూ 24లో ఆయన చెప్పిన ప్రసంగంలో ఆయన చక్కగా చెప్పాడు, నేను రోగినయ్యుంటిని, మీరు పరామర్శింపవచ్చింది. చాలామంది ఆహ్లాదంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, పండగ వాతావరణం ఉన్నప్పుడు, ఏదైనా సాధించినప్పుడు గ్రీట్ చేయటానికి వెళ్తున్నారు, కానీ సిక్ అయిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. సిక్ అయిన పర్సన్ నీ ఇంటిలో ఉంటే వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్? హౌ యు ఆర్ treating them in that time? నీ ఇంట రోగి అయి ఒకడు పడి ఉంటే నీ తీరు తెన్నులు ఎట్లున్నాయి ఇవాళ ఒక్కసారి ప్రశ్నించుకోమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. చాలామంది తమ తల్లిదండ్రులు కాయలా పడిపోయి ఉంటే నో వన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, విడిచి వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లేదు. ఆదికాండము 49లో యాకోబు కాయలా పడి ఉన్నాడని విన్నప్పుడు యోసేపు వైద్యులను ఆజ్ఞాపించి వైద్యం చేపించాడు. అఫ్కోర్స్ పేరెంట్స్ అనుకోండి, మరి మిగిలిన వారి విషయం ఏమిటి? అందుకని ఈ అధ్యాయంలో శతాధిపతి తన దాసుడిని కేర్ తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. కనుక లోకము ఏం చూస్తోంది? యేసయ్య ఏం చూస్తున్నాడు? శతాధిపతి మరీ ఓవర్ అనుకుంటండి. ఏమిటి దాసుడు కోసం ఏమిటి ఉద్యోగం వదిలి బాధపడుతూ ఎవరు స్వస్థత ఇస్తారని తిరగటం ఏంటి అని ఇవాళ కార్పొరేట్ సెక్టర్ అంటుంది. ఖచ్చితంగా వాల్యూస్ పోవటానికి నేను చూసింది ఏంటో తెలిసిన, విలువలు పోవటానికి కారణం ఏంటంటే మేమే అభివృద్ధి చెందాలనేటువంటి తపన. మేమేదో పోగొట్టేసుకున్నాం, సమాజంలో మేము గొప్పలం అయిపోతే ఎవరి వల్ల మా గొప్పతనం ఆగిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి గొప్పతనం ఎప్పుడో తెలిసినా, నువ్వు ఒక్కడవే సుఖపడి, నువ్వు ఒక్కడవే పైకొచ్చి, నువ్వు ఒక్కడవే ఆనందంగా ఉండి నీ కుటుంబం చుక్కల్లో ఉండటం కాదు, నీ తోటి ప్రజలతో నువ్వు నివసించగలగటం ఉందే అది గొప్పతనం. మోషే కార్పొరేట్ కంటే గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి. ఐగుప్తు చక్రవర్తి అవకాశం వస్తే వద్దనుకొని వచ్చి ప్రజలతో మట్టి పిసికే పనిలోకి వచ్చాడు, గొర్రెలు కాసే పనిలోకి వచ్చాడు, ధూళిలో నడిచేవాడిగా వచ్చాడు, అరణ్యాల్లో తిరిగేవాడిగా వచ్చాడు, రథాల మీద గుర్రాల మీద గొప్ప ప్యాలెస్లో తిరగటానికి అతనికి అవకాశం ఉంటే దాన్ని వదిలేసి వచ్చాడు. నా ప్రజలతో బాధపడుతున్న నా ప్రజలతో నేను బాధపడతాను తప్ప
నా ప్రజలను వదిలేళ్ళి సుఖభోగాలు అనుభవిస్తానని అనుకోవాలా. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క మైండ్ ఏమిటి? హెబ్రీ 11లో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దెన్ వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఏమిటి దేవుని యొక్క దృష్టిలో గొప్ప విషయం అంటే ప్రజలతో కలిసి శ్రమపడుట, కష్టపడుట, భాగ్యాలు పోగొట్టుకొని భాగ్యము లేని ప్రజలతో కలిసి నడుచుటను భాగ్యంగా ఎంచుకోవటం దేవుని యొక్క మనస్సు. యేసు పరలోకాన్నే విడిచి వచ్చేసాడండి. మోషే ఫరో సింహాసనం వదిలాడు, కానీ యేసు తండ్రితో సింహాసనంపై కూర్చునుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించుకుని వచ్చేసాడు. రిజంబలెన్స్ బిట్వీన్ జీసస్ అండ్ మోసెస్ వహించాడు. 6 లక్షల కాల్బలానికి నీరు కోసం ఏడ్చాడండి మోషే. ఇవాళ ఊళ్ళో నీటి ఎద్దడి వచ్చిందంటే నో క్రిస్టియన్ ఈజ్ రెస్పాండింగ్. రైట్, అర్థమవుతుందా నేను మాట్లాడుతున్న మాట? బైబిల్ ఈజ్ ప్రాక్టికల్, నాట్ రిలీజియస్. బైబిల్ గ్రంథం క్రియాత్మకంగా పనిచేస్తాం. కనుక పట్టణంలో విద్యుత్ లేదు అని అంటే నో వన్ ఈజ్ వరీ. నేను ఒక హాస్పిటల్స్ కూడలిలో ఈ వారమంతా కూడా నేను హాస్పిటల్లో అమ్మ దగ్గర ఉన్నాను. ఉదయం 10 గంటలకు కరెంటు పోతే 2:30 వరకు నో వన్ గివెన్ ద కంప్లైంట్ టు ద ఎలక్ట్రిసిటీ బోర్డ్. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. చాలా ప్రముఖమైన హాస్పిటల్స్ అవి. పేషెంట్స్ ఉన్నారు, పవర్ కట్ ఉంది, థియేటర్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీస్ ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు మనకు జనరేటర్ ఉంది చాలు, ఇన్వర్టర్ ఉంది చాలు, వాళ్ళే ఇస్తారు. ఐ ఫైట్ అగెనిస్ట్ దాట్. అక్కడ పోట్లాడి మరి కరెంట్ వచ్చేవారు కూర్చున్నాను నేను. సహోదరుడా, సహోదరి, వహించేవాడు కావాలి, వాడే క్రైస్తవుడు. అందుకని అన్నాడు టు ఫిల్ ద గ్యాప్స్. మధ్యన నిలబడేవాడు కావాలి, వాచ్మెన్ కావాలి. సొసైటీలో ఏ క్రిస్టియన్ మస్ట్ బి ఏ వాచ్మెన్. ప్రజలు సుఖంగా నిద్రపోవాలంటే వాచ్మెన్ కావాలి. ప్రజల యొక్క సమస్య దొంగలు, ప్రజలకు భరోసా ఇచ్చేది పోలీసులు. గస్తీ తిరుగుతారు, ప్రజలు సుఖంగా నిద్రపోతారు. పోలీసు సమస్య కాదు దొంగలు, ప్రజల సమస్య. దాన్ని వహించింది ఆ డిపార్ట్మెంట్. అందుకే ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు. నేను మనవి చేస్తున్నాను, అథారిటీ గురించి మాట్లాడుతున్నాను నేను. కనుక ఏ క్రిస్టియన్ మస్ట్ బి ఏ ఆథరైజ్డ్ అథారిటేటివ్ పర్సన్ అండ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హెవెన్. పరలోక ప్రతినిధిగా ప్రభువు యొక్క అధికారం కలిగిన వాడే నిలబడాలి. బైబిల్ గ్రంథంలో మనకు దావీదు చక్కటి ఉదాహరణగా కనిపిస్తాడు. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు, 17 సంవత్సరాల పిల్లాడు. అప్పటికే గొర్రెలను సంరక్షించటం, గొర్రెల సమస్యల్ని తన సమస్యగా తీసుకున్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు చీల్చవతల బారేశాడు, సింహం వచ్చినప్పుడు చీల్చవతల బారేశాడు. సింహం వస్తే ఒక గొర్రె పిల్ల పట్టుకెళ్తుంది, 2 పట్టుకెళ్ళదు. ఎలుగుబంటి వస్తే ఒక గొర్రె పిల్ల పట్టుకెళ్తుంది, 2 పట్టుకెళ్ళదు. అంటే గొర్రె ప్రాణం కంటే తన ప్రాణాన్ని అల్పంగా ఎంచుకున్నాడు. తన ప్రాణం కంటే గొర్రె ప్రాణాన్ని ఘనంగా ఎంచుకున్నాడు. గొర్రె యొక్క భయం, గొర్రెకున్న ప్రాణ భయం, గొర్రెకున్న అర్థరాధం, ఇట్ మూవ్డ్ డేవిడ్. దావీదును కదిపిందండి. చీల్చి గొర్రె పిల్లను రక్షించాడు. అర్థమవుతుందా? గొర్రె పిల్లల పట్ల అంత కన్సర్న్ ఉన్నవాడు దేవుని గొర్రెలైన దేవుని ప్రజల పట్ల ఇంకెంత కన్సర్న్ కలిగి ఉంటాడు. అన్నలకు ఆహారం తీసుకుని వస్తే సైన్యంలో ఉన్నారన్నారు, సైన్యం దగ్గరికి పోయాడు. అక్కడ షొరేకు లోయలో ఛాలెంజ్ చేస్తూ తిరుగుతున్నాడు ఆజానుబాహుడు. 9 అడుగుల 6 అంగుళాలు, గొప్ప రూపం, భయంకరంగా ఉన్నాడు, యుద్ధవీరుడు. అటువంటి యుద్ధవీరుడు
ఆయన చూసి దావీదు ప్రజలందరి సమస్య వాడు. హీ టుక్ ఇట్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 17. 17 సంవత్సరాన తాను ఆ ప్రజలందరి యొక్క భయాన్ని, బలహీనతను, కష్టాన్ని తన చేతిలో తీసుకున్నాడు. హీ ఛాలెంజ్డ్ హిమ్. గొలియాతును సవాలు చేశాడు, తలకాయ తీసుకొచ్చాడు వెళ్ళి. దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ ప్రొఫెసీ మీద నేను మాట్లాడుతున్నాను. ఆయన నెరవేర్చినదిగా 8వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆయన ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్, ప్రాముఖ్యత ఏమిటి. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది, ఇవన్నీ జరిగాయి, ఓకే. కానీ ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ ప్రవచనం నెరవేరేటట్లుగా దయ్యాలు పట్టిన వాళ్ళు తీసుకొస్తే మాటతో సెలవిచ్చి వదిలించాడు. అనారోగ్యంతో వాడిని తీసుకుని వస్తే మాట ఇచ్చి వదిలిస్తున్నాడు. అథారిటీ అండ్ ద పవర్ డిస్ప్లేడ్. ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితాల్లో మనలను పవర్ ప్లాంట్స్గా దేవుడు తయారు చేయాలని చూస్తున్నాడు. మనల్ని శక్తి కలిగిన వ్యక్తులుగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నా ఆశ కూడా అదేనండి. అందుకనే నా అటెంప్ట్స్ అన్నీ కూడా ఇతరులకు విస్మయాన్ని కలిగిస్తాయి. నేను ఒక మెడికల్ యూనివర్సిటీ స్థాపించడానికి 100 ఎకరాలు అడిగాను గవర్నమెంట్ని. గవర్నమెంట్ 40,000 ఎకరాలు ఆగిరిపల్లి దగ్గర ఉందని తెలిసి అప్లై చేశాను. 40,000 ఎకరాల్లో 100 ఎకరాలు దొరకలా ప్రభుత్వానికి. నాకు రాశారు మళ్ళా, అయ్యా మీకు మీ జీసస్ మెడికల్ యూనివర్సిటీకి కావాల్సిన స్థలం దొరకలేదని చెప్పి రాశారు. నేను ఎందుకు అటెంప్ట్ చేశాను, నేను ఎందుకు అడిగాను అనగా, వీ మస్ట్ బీ ఏ పవర్ ప్లాంట్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యం చేసేవాళ్ళుగా ఉండాలి మనం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రజలు భయపడేది, ప్రజలు సాధించలేని దాని మీద మనం దృక్పథం పెట్టుకొని పనిచేసి మరి సాధించి ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క బలహీనత, ప్రజల యొక్క నీడ్స్ మనం మీట్ అవ్వాలి. దెన్ ఓన్లీ వీఆర్ ద క్రిస్టియన్స్. చూడండి, అపోస్టల్స్కి చాలామంది డబ్బు తెచ్చి కట్ల అక్కడ పెట్టారు. వాళ్ళు ఆ డబ్బుల మూటలు తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా? ప్రతివాని అవసరత చొప్పున వాటిని పనిచేశారు. సంఘాల్లో ప్రజలు తమ చందా పెట్టెలు విప్పి తమ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బు డ్రా చేసి ప్రజల అవసరాలకు పంచితే హౌ ద చర్చ్ విల్ బీ ఇన్ ద సొసైటీ. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద చర్చ్ విల్ గ్రో. అర్థమవుతుందా? అది బ్రిటిషర్స్ టైంలో మిషనరీలు చేశారు. వాళ్ళు చందాపెట్లు కొల్లగొట్టుకొని దాచుకొని బ్యాంకులు వేసుకొని అమ్ముకొని ట్రెజరీలు కమిటీలు పెట్టుకోవాలా. దే డిస్ట్రిబ్యూటెడ్ ద రిసోర్సెస్ విచ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్ ఎట్ దట్ టైం. ఆ సమయంలో దేవుడు వారికి ఏమి ఇచ్చాడో వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఆనాడు పెరిగింది సంఘం, ఈనాడే ఉన్నది. అది ఒరిజినల్ సంఘం పెరిగింది. ఇప్పుడు అట్రాక్షన్ కోసం వస్తున్న ప్రజలే తప్ప రిపెంటెన్స్తో వస్తున్న ప్రజలు కనబడటం లేదు. We need to go back to the Bible. బైబిల్లోకి వెళ్ళాల్సిందే మనం. మనుషుల పద్ధతులను పక్కన పెట్టండి, ప్రభు దగ్గరికి వద్దాం. ఈ రాత్రి నేను ఒక ప్రాఫెసీ మీద మాట్లాడాను. రేపటి వాక్య ధ్యానంలో యేసు దోణి ఎక్కి అద్దరికి పెడుతున్న దృశ్యం నేను వర్ణిస్తాను. నేను ప్రారంభించాను కానీ ఐ స్ట్రక్డ్ ఎట్ ద వర్డ్. ఈ ప్రాఫెసీ దగ్గర నేను నిలిచిపోయాను. రేపటి దిన మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ఒక నూతనమైన సందేశం నా అంతరంగంలో ఇచ్చారు. నన్ను అట్టి గొప్ప బాధ్యత గల మనిషిగా, క్రైస్తవునిగా తయారు చేయమని యేసు నామమున నాయనా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా నా వలె తలస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండనుగాక. ఆమేన్.